హాయ్ సార్, నమస్తే. నమస్తే మ్యామ్. సార్, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని చాలా విపరీతంగా వాడేస్తున్నారు సార్. ఇలా పర్సనల్ ఒపీనియన్స్ తెలుసుకోవడం కోసం, వాటి కోసం వాడుతున్నారు. సో, వాడడం వరకు బాగానే ఉంది. బట్ దాన్ని చాలా కొంతమంది దాన్ని బ్యాడ్‌గా అబ్యూస్ చేయడం గానీ, కామెంట్స్ పెట్టడం గానీ, బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం గానీ అలా చేస్తున్నారు. దీనికి లీగల్‌గా ఏమైనా ప్రొసీజర్ ఉంటుందా సార్? మ్యామ్, ఏదైతే ఈ సోషల్ మీడియా అనేది మాక్సిమం ఆఫ్టర్ లాక్డౌన్ అనేది ఎక్కువైపోయింది అనమాట. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ సోషల్ మీడియా అనేది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అవ్వడం. అండ్ అదే కాకుండా ఈ కొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లయిపోతుంది అని అంటే ఒక ఫ్యాన్స్ బేస్ మీద ఇష్యూస్ అనేది రైజ్ అయిపోతాయి. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సెసే గొడవ పడతారు. సో వాళ్ళకి వ్యూస్ రావడానికి అండ్ ఆ వ్యూస్ వల్ల వాళ్ళు ఇన్కమ్ ఎర్న్ చేయడానికి. బట్ ఇక్కడ చూసే జనాలకు అర్థం కాదనమాట. సో దీని మీద వాళ్ళు ఏదో ఎక్స్ప్రెస్ అయిపోయి వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళ కింద కామెంట్ బాక్స్లో చెప్పడం కానీ, లేదా వాళ్ళ పోస్టర్లు పెట్టేసి, అంటే ఇన్ కేస్ వాళ్ళు ఒక పర్సన్కి సపోర్ట్ చేస్తుంటే ఆ పర్సన్కి ఫేవరబుల్గా అండ్ ఆపోజిట్ పర్సన్ని అబ్యూజివ్ లాంగ్వేజ్తో ఒక పోస్టర్ అనేది క్రియేట్ చేసి పెట్టడం. అండ్ అదే కాకుండా చాలా సిచ్యువేషన్స్లో కూడా మనం చూసుకుంటే కామెంట్ బాక్స్లో కూడా చాలా ఫిల్తీ లాంగ్వేజ్తో, అంటే చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో కింద కామెంట్స్ కూడా పెడతారనమాట. అంటే అమ్మలక్కల్ని తిడుతూ మరి అట్లా కామెంట్ బాక్స్లో కింద పెట్టడం అనేది చాలా చూస్తుంటాం మనం. అండ్ ఇక్కడ అర్థం కాదు ఏంటి అని అంటే ఈ జనాలకి వాళ్ళ స్వార్థాని కోసం ఇదంతా క్రియేట్ చేసుకుంటున్నారు. ఈవెన్ మనం చూసుకుంటే ఇప్పుడు అన్ని బయటకు వచ్చినాయి. ఎవరెవరు ఏదైతే ఇట్లా అందరిని యూజ్ చేసేసుకొని వాళ్ళు ఎంతెంత ఇన్కమ్ ఎర్న్ చేశారు అనేది అందరికి బయట సిచ్యువేషన్ తెలిసింది ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్ అయిన సిచ్యువేషన్ వల్ల. సో మనం కమింగ్ బ్యాక్ ఏదైతే ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే, మనం ఎప్పుడైనా మనము ఒక పర్సన్ కి సపోర్ట్ చేస్తూ ఇంకో పర్సన్ అబ్యూజివ్ లాంగ్వేజ్ తో యూజ్ చేసి గలీజ్ గా మాట్లాడినా, అండ్ అదే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని గలీజ్ గా మాట్లాడుతున్నా, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని తిట్టడం కానీ, లేకపోతే వాళ్ళకి ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ నెంబర్ దొరికితే వాట్సాప్లో టెక్స్ట్ చేయడం కానీ, ఇట్లాంటివి ఏం చేసినా కూడా వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడమే కాకుండా, అవసరమైతే ఎవరినైతే అబ్యూజివ్ లాంగ్వేజ్తో అన్నారో, అంటే సపోజ్ ఒక పర్సన్ ఏ అనే పర్సన్ ఎవరైతే అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాటలు పడ్డారో ఆ పర్సన్ కూడా, ఎవరైతే మాటలు పడ్డారో ఆ పర్సన్ కూడా వీళ్ళందరి మీద సైబర్ డిఫర్మేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. సో దీనివల్ల అప్ టు 7 years వరకు ఇంప్రిజన్మెంట్ అనేది పడుతుంది కంపల్సరీ. అండ్ అదే కాకుండా భారీ జరిమానా అనేది పడడం జరుగుతుంది. రీసెంట్గా మనం చూసుకుంటే ఇట్లనే యూట్యూబ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఎంపీ గురించి మాట్లాడడం జరిగింది. వేరే స్టేట్లో, మన స్టేట్ కాదు, నార్త్ స్టేట్లో. సో ఒక మినిస్టర్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ మినిస్టర్ అనేది వాళ్ళ మీద ఎవరైతే ఆ యూట్యూబ్ ఉందో, ఎవరైతే ఆ యూట్యూబ్ ఛానల్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో ఆ ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది, డిఫర్మేషన్ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ ఆన్లైన్లో ఒక పర్సన్ అబ్యూజింగ్ గా మాట్లాడిన ప్రతి ఒక్క కేసు కూడా అది సైబర్ డిఫర్మేషన్ వస్తుంది అనమాట. సో నార్మల్ గా మనం మాట్లాడుకునే సివిల్ డిఫర్మేషన్ వేరు అండ్ సైబర్ డిఫర్మేషన్ అనేది వేరు, కంప్లీట్ డిఫరెన్స్ అనమాట. సో ఏదైతే ఈ సైబర్ డిఫర్మేషన్ అనేది ఆల్మోస్ట్ 50 lakhs పరువు నష్ట దావా అనేది వేయడం జరిగింది. సో ఆ కేసు ఇంకా రన్ అయితేనే ఉంది. సో దీనివల్ల ఏదో వ్యూస్ కోసమో ఏదో ఫేమస్ అవ్వడానికో ఒక పర్సన్ని గలీజ్గా మాట్లాడడం, అబ్యూజివ్ లాంగ్వేజ్తో వాళ్ళని కించపరచడం, అండ్ అదే కాకుండా వాళ్ళ ఫ్యాన్స్ని అండ్ సమాజంలో ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ కావడానికి, అంటే ఒక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ కావడానికి సో ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో గవర్నమెంట్ కూడా ఏదైతే ఇట్లాంటి పర్సన్స్ మీద కఠిన శిక్ష అనేది విధించడం జరుగుతుంది. సో మనం రీసెంట్గా చూసుకున్న కేసెస్ కానీ, ప్రీవియస్ కేసెస్ చూసుకున్న కేసెస్లో కూడా వాళ్ళ మీద కరెక్ట్ పనిష్మెంట్ అనేది ఇచ్చి వాళ్ళని లోపలికి పంపించిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళకి చాలా ఫైన్ వేయడం కూడా జరుగుతుంది, అంటే భారీ జరిమానా కూడా వేయడం జరుగుతుంది. సో అందుకే ఒక పర్సన్ని ఏదైతే వాళ్ళు గొడవ పడుతున్నారు ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వదిలేయాలి అంతే. మనం ఏదో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనం ఏదో నార్మల్గా ఒపీనియన్ అనేది నార్మల్ ఫేస్ టు ఫేస్ చెప్పుకుంటే చాలు. ఏదో మనం ఏదో చేసినాం కదా అని చెప్పి కింద కామెంట్ బాక్స్ లో వెళ్ళి కామెంట్ చేస్తే వాళ్ళని కంపల్సరీ చేస్తారు. వీడియో చూసామా వదిలేసామా అని కాకుండా, ఓకే ఇదేదో ఉంది, వేరే వాడిని అరుస్తున్నాడు లేదంటే వేరే మీద కంప్లైంట్ ఇస్తున్నాడు, మనం కామెంట్ చేసి నెగిటివ్ గా పెడదాం అన్న ఇంపాక్ట్ చాలా మంది కామెంట్ సెక్షన్ లోనే పెడుతున్నారు. అంటే వాళ్ళకి తెలియట్లేదు అంటే ఇలా ఉంటుంది అనేసి ఫ్యూచర్ లో. ఇక్కడ రీసెంట్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక పర్సన్ కించపరిచాడు అనమాట. అంటే లైక్ ఏంది అని అంటే ఆమె పిక్ పెట్టినప్పుడు ఒక స్మైలీ సింబల్ పెట్టాడు. స్మైలీ సింబల్ కి వేరే అతను మళ్ళా దానికి సర్కాస్టిక్ గా ఇంకో సింబల్ పెట్టడం జరిగింది. సో ఆయన్ని ఆల్మోస్ట్ ఆయన మీద ఒక కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. అదే కాకుండా అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు కాబట్టి కేసు అనేది ఫైల్ చేసి తనని ఆల్మోస్ట్ వాళ్ళ ఏరియా నుంచి 200 kilometers వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అనే కేసు, ఎన్బిడబ్ల్యూ కూడా ఇష్యూ అయిపోయింది, అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది
ఇష్యూ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ కోర్టుకు తిరుగుతూనే ఉన్నాడు. సో ఏదో చేద్దాం అనుకుని ఫేమస్ అవుదాము అనుకుని, లేకపోతే మనకు అవసరం లేదు, కొంతమంది ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకుంటారు. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకొని ఎవరిని పడితే వాళ్ళని అబ్యూజివ్ లాంగ్వేజ్ తో యూజ్ తిట్టడం కానీ, పర్ సపోజ్ నేనే ఉన్నా, పర్ సపోజ్ నార్మల్గా ఒక ప్రొఫెషనాలిటీలో ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ ప్రొఫైల్ త్రూ ఆ ప్రొఫెషనాలిటీ రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది, కంటెంట్ అనేది మనం పోస్ట్ చేస్తూ ఉంటే ఆపోజిట్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేసుకొని దాంట్లో అబ్యూజివ్ లాంగ్వేజ్ తో కింద కామెంట్స్ పెట్టడం చాలా సిచ్యువేషన్స్ చూస్తుంటాం. బికాజ్ ఇది కాంపిటీషన్ వల్ల అని కావచ్చు, లేదా వాడి మీద నెగిటివ్ వైబ్ అనేది అందరికి క్రియేట్ చేయడానికి అనేది కావచ్చు. సో ఇట్లా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నప్పుడు కూడా మనం గనక 1930 కానీ లేదా నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇలా గలీజ్గా అబ్యూజివ్ లాంగ్వేజ్తో నా కింద కామెంట్లు పెడుతున్నారని చెప్పి మనం గనక వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే, ఇన్ కేస్ నువ్వు నీ నేమ్ పెట్టుకోకుండా ఫేక్ ప్రొఫైల్తో, అండ్ అదే కాకుండా ఆ నెంబర్ నీది కాకపోయినా ఫేక్ నెంబర్తో పెట్టుకున్నా కూడా నీ ఐపీ అడ్రస్ త్రూ నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనేది మొత్తం చిట్టాలు ఆగుతారు, తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు. సో నేను చెప్పేది ఏంటి అంటే ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని నేను కామెంట్ పెట్టినా ఏం కాదు అని చెప్పి గల్లా ఎగరేసుకున్నా కూడా దొరికే టైంలో కంపల్సరీ దొరుకుతాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పర్సన్ ని అబ్యూజివ్ లాంగ్వేజ్ తో తిడదాం అనుకున్నప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. ఇవన్నీ ఆలోచించుకునే స్టెప్ వేయాలి, లేకపోతే లోపలికి వెళ్ళి కూర్చుంటాం. ఓకే, ఈ చిన్న లాజిక్ ఎవరికి తెలియకుండా అసలు వీడియోస్ పెట్టేదానికన్నా కామెంట్స్ ఎలా పడితే అలా పెట్టేయచ్చు అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, గట్టిగా తగులుతుంది సార్. సో అంటే ఇవి ఖచ్చితంగా ఆగుతాయి అంటారా ఇప్పుడు దీని తర్వాత? లేకపోతే ఇప్పుడు మీరు అన్నారా ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే వేరే దగ్గర ఎంపీని తిట్టిన వాళ్ళు కావచ్చు, అంటే ఇవి ఇంకా పెరుగుతున్నాయి అంటారా మీ వరకు చూస్తే? మీ కేసెస్ ఇవన్నీ పెరుగుతున్నాయి అనమాట. బికాస్ ఎందుకు అంటే మన ఇంట్లో మనం చూసుకోవాలి, పక్కన ఏదో గొడవ పెట్టుకుంటే వెళ్ళి తలకాయ పెట్టినాం అనుకో తీసి లోపలేస్తారు. సో ఆ కాన్సెప్ట్ అనేది మనం చూస్తున్నా కూడా, మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనం చూస్తున్నా కూడా మారకుండా మనం అంతే చేస్తూనే ఉన్నాం. సో ఇవాళ చూసుకుంటే ఒక లేడీ ప్రొఫైల్కనే కానీ ఆమె గనక బాగుంది సో కామెంట్లు పెడతారు, అరే నైస్ నైస్ అని పెడతారు. ఎప్పుడైతే ఆమె మీద ఒక నెగిటివ్ వైబ్ అని వచ్చినా లేకపోతే ఏదో ఒకటి వచ్చినా కూడా ఆమె గలీజ్ గా తిట్టడం జరుగుతుంది కింద. అంటే లేపేది వాళ్ళే, దించేది వాళ్ళే. ఇక్కడ జనాలు ఎట్లయిపోతుంది అని అంటే వాళ్ళే లేపుతారు నెత్తిన పెట్టుకొని. ఏమైనా చిన్న ఇన్సిడెంట్ అయిందనుకోండి కింద పడేస్తారు. సో నేనేం చెప్తున్నానంటే ఒక పర్సన్ ని మనం ట్రస్ట్ చేసి ఆ పర్సన్ కి సపోర్ట్ చేస్తూ, లేదా ఆ పర్సన్ కనుక ఏంది అనేది తెలియకుండా మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్లు చేస్తే అది కంపల్సరీ దొరుకుతారు. అన్ కేసు అరే నేను ఫేక్ నాది కాదు ఈ ప్రొఫైల్, వేరే వాళ్ళ నేమ్తో పెట్టుకున్నా, వేరే వాళ్ళ నెంబర్ ఉంది, అది పాత ప్రొఫైల్ అన్నా కూడా ఇవన్నీ చెల్లవన్నమాట. ఏదైతే మన ఐపీ అడ్రస్ అనేది పట్టుకొని నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి లాగుతారు. ఓకే, నైస్ సార్. ఇంత ఉందనేసి అసలు ఎవరికి తెలీదు, ఇప్పుడే మీ వీడియో ద్వారా ఖచ్చితంగా తెలుసుకుంటారు. అండ్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఇలా కామెంట్స్ పెట్టాలంటే ఫస్ట్ భయపడతారు, నెగిటివ్ కామెంట్స్ పెట్టాలనుకునే వాళ్ళు.